అందరికీ నమస్తే. మనలో చాలామంది తాము ఏమి కోల్పోతున్నారు అనేది తెలియకుండానే చాలా కోల్పోతుంటారు. చివరికి ఒక రోజున మనం వెనక్కి తిరిగి చూసుకునేసరికి మన వెనుక మనం కోల్పోయిన అవకాశాలు, కోల్పోయిన విజయాలు, కోల్పోయిన ఆనందాలు, సంతోషాలు అన్నిటికంటే మించి కోల్పోయిన జీవితం, కోల్పోయిన కాలం ఇవే కనపడతాయి. నిజానికి మనిషి ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా చాలా సమయాన్ని మనం క్యాలిక్యులేటెడ్‌గా ఉపయోగించుకుంటూ, మనకేం కావాలి, ఏం కోరుకుంటున్నాము అనేది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించుకొని, ప్రతి నిమిషాన్ని మనం ఆస్వాదించగలగాలి, ఆనందించగలగాలి. అదే జీవితం. చాలామంది జీవించడము, బ్రతకడానికి రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాని గ్రహించరు. మనకు శ్వాస నడుస్తుంది, హృదయం నడుస్తుంది, గుండె కొట్టుకుంటుంది అంటే మనం బ్రతికున్నట్టే. కానీ జీవించడం వేరు. ప్రతి నిమిషాన్ని మనం ఆస్వాదించగలగాలి. జీవితంలో ప్రతి సంఘటనని మనం ఆస్వాదించగలగాలి. చాలామంది జీవిస్తున్నాము అనుకుంటూ బ్రతుకుని ఈడుస్తుంటారు. మరి మనం ఏమీ కోల్పోకుండా కనీసం ఇప్పటికే ఎంతో కోల్పోయి ఉండొచ్చు. కనీసం ఇప్పుడైనా మనం జీవితాన్ని ఒడిసిపట్టుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా మీలో ఉన్నటువంటి బలహీనతలేంటో కనుక్కోండి. మీ బలహీనతల్ని మీరు డయాగ్నోసిస్ చేయండి. ఎక్కడ మీరు బలహీనతలతో ఉన్నారు, అసలు మీలో ఉన్నటువంటి లోపాలేంటి అనేది తెలిస్తేనే కదా మీరు దాన్ని సరిదిద్దుకునేది. లోపం తెలియాలి అంటే మీ గురించి మీతో మీరు ఆలోచించాలి, మీతో మీరు మాట్లాడుకోవాలి. నిజాయితీగా మీలో ఉన్నటువంటి బలహీనతల్ని, లోపాలని మీరు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. చాలామంది తమ బలహీనతల్ని అంగీకరించరు, తమ లోపాలను అంగీకరించరు. అంగీకరించినప్పుడే మీరు వాటిని మార్చుకోగలరు. కాబట్టి ముందుగా మీలో ఉన్నటువంటి బలహీనతల్ని, లోపాలని అంగీకరించండి. ఆ తర్వాత అవి ఉండడం వలన ఇప్పటి వరకు మీరు ఏం కోల్పోయారు ఒక్కసారి ఆలోచించండి. మీకు చదువుకోవాలి, ఏదో ఉన్నత ఉద్యోగాలు సాధించాలి అన్న తపన ఉండొచ్చు. కానీ పుస్తకం పట్టగానే ఏవేవో ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టి పుస్తకాన్ని డామినేట్ చేసి కాలయాపన జరిగిపోతుండొచ్చు. అది మీ బలహీనత, అది మీ లోపం. ఏకాగ్రతగా చదవలేకపోవడం అనేది మీ లోపం. కాన్సన్ట్రేషన్ కొనసాగించలేకపోవడం మీ లోపం. కన్సిస్టెన్సీని కొనసాగించలేకపోవడం మీ లోపం. అవునా కదా? కష్టపడకపోవడం మీ లోపం. మరి ఈ లోపాన్ని మీరు గ్రహించి దాన్ని సరిదిద్దుకుంటేనే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోపం కనుక మీలో ఉంటే పరీక్షల పట్ల, ప్రిపరేషన్ పట్ల, కెరీర్ పట్ల, లక్ష్యం పట్ల మీకు కనుక చిత్తశుద్ధి లేకపోవడం వలన మీరు ఇప్పటివరకు ఏం కోల్పోయారు, ఎంత నష్టపోయారు, ఎన్ని అవకాశాలు మీ నుంచి జారిపోయాయి ఒక్కసారి ఆలోచించండి. మరి ఆలోచిస్తే సరిపోతుందా? లేదు. రియలైజ్ కావాలి, రెక్టిఫై చేసుకోవాలి. ఇది జీవితం అంటే. కొంతమంది కొన్ని పనులు చేయాలి అనుకుంటారు, కానీ నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే చూద్దాంలే, చేద్దాంలే, చేయాలని ఉంటుంది కానీ చెయ్యరు. కారణం ఏంటి అంటే బద్ధకం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, రేపు చేద్దాంలే అనే ఒక అలసత్వం కావచ్చు. దీనివల్ల ఇప్పటివరకు మీరు ఏం కోల్పోయారు ఒక్కసారి ఆలోచించండి. మీ లోపం కనుక అదే అయితే నిర్లక్ష్యం, కాలాన్ని వాయిదా వేయడము, కాలయాపన చేయడము, బద్ధకము, లేజినెస్ ఇవి గనక మీ లోపాలైతే వీటి వల్ల మీరు ఇప్పటి వరకు కోల్పోయింది ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఈ నిర్లక్ష్యం వల్ల ఎన్ని పనులు మీరు చేయాల్సిన సమయానికి చేయకుండా వాయిదా వేసుకుంటూ ఎన్నిసార్లు మీరు దానివల్ల ఇబ్బంది పడ్డారు ఒక్కసారి ఆలోచించండి. ఆ మనస్తత్వం వల్ల ఏం కోల్పోయారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మీరు రియలైజ్ అయితే దాన్ని వదిలేయండి, మార్చుకోండి. అదేవిధంగా కొంతమంది చిన్న చిన్న విషయాలకు పదే పదే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటారు కొంతమంది. అరే, ఈ మనస్తత్వం వల్ల నీ సమయం వృధా అవుతుందన్న విషయాన్ని నువ్వు గ్రహించే లోపే నీ జీవితమే కరిగిపోతుంది. జీవితం చాలా చిన్నది. ప్రతి విషయానికి మనం అతిగా స్పందిస్తూ, అతిగా ఆలోచిస్తూ, అతిగా ఏడుస్తూ నీ కాలయాపన చేసుకుంటూ పోతే నీ ముందు మిగిలేది ఏమీ ఉండదు, శూన్యం తప్ప. దీనివల్ల ఈ మనస్తత్వం మీలో ఉంటే ఎంతమంది ఇప్పటి వరకు వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, లేకపోతే నాకు టైం బాగాలేదు, నాకు రాత బాగాలేదు, నాకు దురదృష్టం, ఇలా ప్రతిదీ నెగిటివ్గా చూస్తూ, నెగిటివ్ కోణంలో చూస్తూ నీ ప్రయత్నం లేకుండా అన్నిటినీ కాలాన్ని మీదకి, ఎదుటి వాళ్ళ మీదకి, దురదృష్టం మీదకి, అదృష్టం మీదకి నెట్టేసి ఇంతవరకు ఏం సాధించావు నువ్వు, ఎన్ని కోల్పోయావు ఒక్కసారి ఆలోచించండి. మనం కష్టపడింది మన దగ్గరికి ఏవి రావు. మనం చేస్తేనే పనులు అవుతాయి, మనం పూనుకుంటేనే పనులు అవుతాయి, మనం ఆలోచిస్తేనే ఆలోచనలు అనేటివి చర్యలుగా రూపుదిద్దుకుంటాయి. మనం కష్టపడితేనే మన జీవితం బాగుంటుంది. ఇవన్నీ తెలిసి కూడా వేటి మీదకి నువ్వు నెట్టేసి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించండి. ఈ లోపాలు కనుక మీలో ఉన్నట్లయితే ఇప్పటి వరకు ఆ లోపం వలన ఎంత నష్టపోయారు, ఎన్ని కోల్పోయారు ఒక్కసారి రియలైజ్ అవ్వండి.
ఇంకా కొంతమంది ఉంటారు ప్రతి చిన్న విషయానికి తప్పుపడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని. ఒక న్యారో మైండ్ తోటి ఆలోచిస్తుంటారు. ఎదుటి వాళ్ళు అన్నది ఒకటైతే మీ అర్థం చేసుకునే తత్వం ఒక రకంగా ఉంటుంది. ప్రతిదీ నన్నే అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ప్రతి విమర్శని కూడా భూతద్దంలో చూస్తారు. ప్రతి మాటని పట్టించుకుంటారు. సో ఇలాంటి లోపం మీలో ఉంటే ఇప్పటివరకు దానివల్ల మీరు ఎంత మనశ్శాంతిని కోల్పోయారో ఒక్కసారి ఆలోచించండి. ఇలా ముందుగా మీ లోపాలు ఏంటి అనేటి వాటిని ఒడిసిపట్టుకోండి. ఏ లోపం వల్ల ఎంత నష్టపోయారు ఇప్పటివరకు అనేది ఆలోచించండి. కొంతమంది గంటలు గంటలు ఫోన్లు పట్టుకొని రీల్స్ చూస్తూ వీడియోలు చూస్తూ అవి కూడా ఉపయోగకరమైనవా అంటే కాదు, వృధా చేసేటువంటి వాటిని చూస్తూ చూస్తూ ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని గంటల, ఎన్ని రోజుల, ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వృధా చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక్కొక్క నిమిషం గడుస్తున్న కొద్దీ మన మరణానికి మనం ఒక్కొక్క నిమిషం దగ్గర అవుతున్నట్టుగా లెక్క. అవునా కదా? ఒక్కొక్క నిమిషం మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుందంటే మన జీవితం అయిపోతుందన్నట్టే కదా లెక్క. మరి జీవితం విలువ, మీకు కాలం విలువ తెలియనప్పుడు మీకు జీవితం విలువ కూడా తెలీదు. కాబట్టి అదే కాలాన్ని ఒక ప్రొడక్టివ్ పని కోసం మీరు కేటాయించండి. ఏదైనా డబ్బు సంపాదించడానికి ఉపయోగించండి. ఒక లక్ష్య సాధన కోసం ఉపయోగించండి. అదే సమయాన్ని వృధా చేసుకుంటూ ఇప్పటివరకు మీరు ఏమి కోల్పోయారో ఒక్కసారి ఆలోచించండి. ఆ కోల్పోయిన దాన్ని కనీసం ఇప్పుడైనా సరే మీరు ఒడిసిపట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఎన్నింటినో మనం కోల్పోతూ ఉంటాం. అవునా కదా? చాలా అవకాశాలని మనం కోల్పోతుంటాం. సో మరి ఆ కోల్పోయిన వాటిని ఆలోచించాలి. ప్రతిరోజు మీరు చేసే ముఖ్యమైనటువంటి పనులని మీరు నిర్లక్ష్యం చేస్తే, మీ లక్ష్యాలను పక్కన పెడితే, మీ ప్రతిభను బయట పెట్టకుండా వెనక్కి తగ్గితే అప్పుడు మీరు కోల్పోతున్నది సమయం కాదు, మీ కలల్ని కోల్పోతున్నారు, మీ అవకాశాలను కోల్పోతున్నారు, మీ భవిష్యత్తును కోల్పోతున్నారు అని మీరు గ్రహించగలగాలి. ఒక్కసారి ఆలోచించండి. ఈసారి ప్రయత్నించకపోతే మీరేం కోల్పోతారు? ఈసారి మీ ప్రతిభకి సానపట్టకపోతే మీరేం కోల్పోతారు? ఈసారి మీరు నిర్ణయం తీసుకోకపోతే ఏం కోల్పోతారు? మీ జీవితాన్ని మార్చే ఒక సందర్భాన్నే మీరు కోల్పోతుండొచ్చు కదా. ఇలా మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మీ లక్ష్యానికి దగ్గర చేస్తుంది. మళ్ళీ ప్రయత్నించకపోతే మీ కలలనే కోల్పోతారు. కాబట్టి ముందు ఆలోచించండి. మీరు వైఫల్యానికి భయపడుతున్నారా? అసలుకి కలలు కనడానికి భయపడుతున్నారా? లేదా కార్యాచరణకి భయపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కోల్పోతున్నది ఎంత విలువైనదో అర్థం చేసుకుంటే మాట్లాడకుండా పనిచేయడం మొదలు పెడతారు. మీరు కోల్పోతున్నది ఎంత విలువైనదో అర్థం చేసుకుంటే సమయాన్ని ఒడిసి పట్టుకుంటారు. ఇక మీదట సమయాన్ని వృధా చేయరు. మీరు కోల్పోతున్నది ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకుంటే జీవితంలో ప్రతి నిమిషాన్ని మీరు ఆస్వాదిస్తారు. ప్రతి నిమిషానికి ఒక విలువ కడతారు. ప్రతి మాటకి ఒక విలువ కడతారు. అనర్థమైనటువంటి, అపార్థమైనటువంటి మాటలకు, అనవసరమైనటువంటి మాటలకు మీరు స్పందించడం వదిలేస్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏమి కోల్పోతున్నారు? ఎందుకు అంటే మీరు కోల్పోయే ప్రతి క్షణం మీ విజయం నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది, మీ మనశ్శాంతి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది, మీ సంతోషం నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఇకనైనా రియలైజ్ అవ్వండి. మీలో ఉన్నటువంటి లోపాలని గ్రహించండి, మీ బలహీనతల్ని గ్రహించండి. వాటి వల్ల ఇప్పటి వరకు ఎంత కోల్పోయారు అనేది ఆలోచించండి. ఇక మీదట నేను కోల్పోదలుచుకోలేదు, నన్ను నేను మార్చుకుంటాను, బలహీనతల్ని బలాలుగా మార్చుకుంటాను, నా తప్పులు నేను గ్రహించాను, నేనేం కోల్పోయానో కూడా గ్రహించాను. ఇక ముందట నా ముందరున్నది కోల్పోవడం కాదు, కేవలం సాధించడం మాత్రమే అని మీకు మీరు ప్రమాణం చేసుకొని ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండండి. ప్రతి నిమిషాన్ని మీకోసం మీరు కేటాయించండి. ఓకే, ఆల్ ది బెస్ట్.